Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు. యూ విల్ సీ ద డెలివరెన్స్ ద లార్డ్ విల్ గివ్ యూ. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. కనికరము కలిగిన దేవుడు ఆయన. నిన్ను ప్రేమించి నీ మీద దృష్టి ఉంచి ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విడువని ఎడబాయిని దేవుడు, ప్రతి పరిస్థితికి చాలినటువంటి దేవుడు. ఆయన మాటలను బట్టి నువ్వు ధైర్యపరచబడాలని, నువ్వు నెమ్మది కలిగి సమాధానముతో సంతోషముతో జీవించాలని ఆశపడే దేవుడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలాన్ని ఆరంభించబోతున్న నేపథ్యంలో ఒకవేళ నీవు శత్రువు చేత తరంబడుతున్నావా? అనేకమైనటువంటి ఆలోచనలతో, ఇరుకుల ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నావా? అపవాది అనేకమైన ఆయుధాలతో నీపై దాడి చేస్తూ నిన్ను భయకంపితులను చేస్తున్నాడా? కలవరపాటులో, ఆలోచనలు, విడుదల కొరకు వేదన కలిగి ఎదురు చూస్తున్నావేమో. నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం, నీ ప్రయాస, ఇవన్నీ వ్యర్థమైపోయినట్లుగా, నిన్ను రక్షింపలేకపోయిగా వేదన మాత్రమే మిగిలిన నేపథ్యములో కుమిలిపోతున్నావేమో. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు. ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి వాడు. నువ్వు చింతించుకో, ధైర్యము తెచ్చుకో. నీ పోరాటము, నీ యుద్ధం ఆయన చూస్తున్నాడు. ఆయనకి నీ యుద్ధాన్ని అప్పగించు. ఈ యుద్ధము ఆయనదే. నీ పక్షమున వ్యాజ్యమాడువాడు ఆయన. నీ సమస్య ఎంత పెద్దదో దేవునికి చెప్పకు, ఆయనకి తెలుసు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యకు, నీ శత్రువుకు చెప్పు. అనుదినము ఆయన నీ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. లేఖనం అంటుంది కదా, నీ భారము యెహోవా మీద వేయము, ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. రక్షింప నేరక ఎండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. నిన్ను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. నీ పరిస్థితిని చూసే దేవుడు కాదు. నిన్నుగా ప్రేమించే దేవుడు ఆయన. దేవుని ఎదుట నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, వీటన్నిటిలో ఆయనకి ప్రీతికరముగా నీవున్నప్పుడు లేఖనమంటుంది, నీ శత్రువును కూడా ఆయన మిత్రులుగా చేస్తాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ పరిస్థితులను చూసి దిగులు చెందకు. నీవు అనుకుంటున్న అననుకూల పరిస్థితులలో ఆయన అరణ్యములో కూడా త్రోవ కలుగు చేసే దేవుడిని జ్ఞాపకము చేసుకొని నీవు ఊరకే నిలుచుండి ఆయన దయచేసే రక్షణ కార్యాన్ని నువ్వు వీక్షించటానికి, నువ్వు అనుభవించటానికి ఈ నూతన దినము నీ జీవితంలో పిలుపునిస్తున్నాడు ఆయన. విడిచిపెట్టని దేవుడు ఆయన. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు. నీ ప్రయాణంలో, నీ ప్రయాసకు, నీ యుద్ధం ఇక ముగిసిపోయింది. కారణం ఏంటో తెలుసా? నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. నిన్ను కలవరపెట్టే పరిస్థితులతో, నీకు భయము కలిగించే శత్రువులతో, నీ మీద తిరుగుబాటు చేయువారితో ఆయన యుద్ధము చేయువానిగా ఉన్నాడు. ఆయన నీ పక్షములో ఉండగా నీకు విరోధి ఎవడు? కలత చెందొద్దు.
ఆయన మీద విశ్వాసముంచు. ఆయన వైపు చూస్తూ నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. నీ చేతిని ఆయన చేతిలో ఉంచు. నీ త్రోవలు సరళము చేసి వెలుగుకరమైన మార్గాల్లో, విజయకరమైన మార్గాలలో ఆయన నడిపించేవాడు ఆయన. నీ ప్రాకారములో సమాధానము కలుగు చేసి నీకు రక్షణ కలుగు చేసేవాడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నీవు నడిచి వచ్చిన మార్గాన్ని, నీ మీద దొర్లిపోయిన దినాలు, మాసాలు ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవి తలంచుకొని భయభక్తులు కలిగి విశ్వాసముతో ఆయన వైపు చూడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీకు అనుగ్రహించే రక్షణ, నీకు అనుగ్రహించే సమాధానం నువ్వు చూడటానికి సమస్తము సిద్ధపరిచాడు ఆయన. నీవు అడుగు వేయటమే ఆలస్యం. విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు నాయనా. అధైర్యపడిన నేపథ్యంలో, కృంగిపోతున్నటువంటి పరిస్థితులలో నీ మాటలు ఎంతో ధైర్యాన్ని కలుగు చేశాయి నాయనా. మీరు కలుగు చేసే రక్షణను చూడగలగటానికి సమస్త భారాన్ని నీ మీద ఉంచి నిశ్చింతగా ప్రభువా నువ్వు సిద్ధపరిచిన మార్గాల్లో నడవటానికి, నీ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటానికి మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.